యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రకాష్ బ్రదరు మన వాట్సాప్ గ్రూప్లో కొన్ని పోల్స్ పెట్టడం మనందరం చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఒక పోల్ ఏంటంటే, పర్పస్ ఆఫ్ సింగింగ్ సాంగ్స్ ఇన్ చర్చ్, దేవుణ్ణి ఆరాధించే విషయంలో సింగింగ్ ఎందుకు, దాని పర్పస్ ఏంటి అనే పోలు పెట్టారు. అందరు చూసుంటారు. దాని గురించి మరి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఓకే, జనరల్గా దేవుని గురించి తెలిసినప్పుడు అది తెలియకపోయినా కూడా సెక్యులర్గానైనా స్పిరిచువల్గానైనా మన హృదయం స్పందించినప్పుడు అది ప్రేమ కానీ కృతజ్ఞత కానీ ఒక పాటలో వ్యక్తపరచడం వలన మనం ఆనందిస్తాం. జనరల్గా పాటలు పాడుతున్నప్పుడు మన ఆత్మ ప్రభావితం అయిపోతుంది. మరి మన విశ్వాసం కూడా ప్రోత్సహించబడుతుంది. యాకోబు గారు తన పత్రిక రాసేటప్పుడు 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా ఉంటుందన్నమాట. ఎట్లా అంటే, ఆనందం వచ్చినప్పుడు కీర్తనలు పాడమని అక్కడ రాయబడి ఉంటుంది. శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, సంతోషం వచ్చినప్పుడు కీర్తనలు పాడండి అని. సో ఈ కీర్తనలు కానీ సంగీతం కానీ మనసుకు ఉల్లాసం కలుగ చేస్తుంది. రెండోది, దాంట్లో ఉన్న మన మనసులో ఉన్న భావాన్ని ఒక రకమైన ఒక సాధనంగా వ్యక్తపరిచే ఒక సాధనంగా మనం సాంగ్స్ని ఉపయోగిస్తాం. ఓకే, అయితే బిబ్లికల్గా కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేలీలు ఫరో ఆయన అధికారం కింద నుండి దేవుడు వాళ్ళని విడిపించినప్పుడు నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మరి అహరోను మోషేతో పాటు మిరియాంతో పాటు అందరూ దేవుణ్ణి కీర్తిస్తూ ఒక కీర్తన పాడినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మోషే కూడా మరి వాళ్ళు వాగ్దాన దేశం వెళ్ళేటప్పుడు ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో దేవుని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన చేసిన కార్యాల గురించి, రాబో కాలంలో వాళ్ళు మరి దేవుని ఈ అవిధేయులైనప్పుడు దేవుడు వాళ్ళని ఏ రీతిగా ట్రీట్ చేస్తాడు అనే విషయం అంతా ఒక 2 అధ్యాయాల్లో ఆయన ఒక కీర్తనలాగా రాసి ఇజ్రాయేలీలకు ఇచ్చి వాళ్ళు నేర్చుకోవాలని, వాళ్ళ పిల్లలకి నేర్పించాలని దాంట్లో మరి రాసినట్టుగా మనం చూస్తాం. దావీదు గురించి అందరికీ తెలుసు. దావీదు చాలా విషయాల్లో మరి విజయాలు సంపాదించాడు. చాలా విషయాల్లో ఆయన మరి అపజయాలు పాలయ్యాడు. గాఢాంధకారంలో సంచరించాడు. ఎన్నో రకరకాల అనుభవాల్లో నుండి వెళ్ళినప్పుడు ఆయన కీర్తనలు రాసినట్లుగా మనం చూడగలం. ఆ కీర్తనల వలన మనం చదవటం వలన మనకి ఆదరణ, ఓదార్పు, విశ్వాసము, ఇంకా దేవుని మీద నమ్మకం అనేవి కలుగుతూ వస్తున్నాయి. ఈ రోజుకు కూడా మనం ఆ కీర్తనలు చదువుకుంటూ దావీదు ఒక ప్రవక్తలాగా కీర్తనలో దేవుని యొక్క విషయాలు దాంట్లో రాయటం కూడా మనం చూస్తాం. అయితే ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ దేవదూతలు ఎలా దేవుణ్ణి ఆరాధించారు, సమస్త సృష్టి దేవుణ్ణి ఎలా ఆరాధించారు, రక్షణ పొందుకున్న మనము రాబోయే కాలంలో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాం అన్న విషయం అక్కడ రాయబడినట్లుగా చూస్తాం. సో ఇన్ని రకాలుగా కీర్తనల్లో
అంటే పాటలు కానీ, దేవుడు ఏమై ఉన్నాడు నా జీవితంలో, దేవుని కోసం మనం మాట్లాడే మాట కానీ, పాడే పాట కానీ, ఈ శరీరంతో చేసే ఏ పనైనా మనకి 4 విషయాలు దేవుని గురించి తెలిస్తే తప్పితే చేయలేం. ఒకసారి ఆలోచించండి, దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు తెలియాలి. దేవుని యొక్క మరి ఆయన సుగుణాలు తెలియాలి. పూర్వకాలం మన పితరుల జీవితంలో ఆయన చేసిన మేళ్ళు మనకి తెలియాలి. చివరికి మన జీవితంలో కూడా దేవుడు చేస్తున్న మేళ్ళు మనకి తెలియాలి. ఎలా దేవుడు మనతో డీల్ చేస్తున్నట్టు తెలియాలి. ఆఖరిగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆయన రక్షణ ప్రణాళిక కూడా మనకి తెలిస్తేనే దేవుణ్ణి సరిగ్గా ఆరాధించగలం. ఆరాధన అంటే దేవుని గురించిన విషయాలు తెలుసుకుని ఆయన చిత్తపూర్వకంగా మన మనసు, మన ఆత్మ, మన శరీరము స్పందించటం. దేవుడు మరి ఇట్ట రీతిగా కోరుకుంటున్నాడు. మానవుల్ని సృజించింది ఆయన మహింపరచటానికని. దావీదు రాసిన 50వ కీర్తనలో 23వ అధ్యాయంలో మీదుగా ఉంటుంది, స్తుతియాగము చేయవాడు దేవుణ్ణి మహింపరుస్తున్నారని. మరి A.W. టోజర్ గారు ఒక మాట చెప్తారనమాట. 115వ కీర్తనలో విగ్రహాలను ఆరాధించే వాళ్ళంట వారిని పోలున్నారనంట. మనం దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి ఆరాధించేవారు దేవుణ్ణి పోలి ఉంటారు, ఆయన రూపులోకి మార్చబడతారు అనే విషయం A.W. టోజర్ గారు చెప్పటం మనం చూస్తాం. రైట్. అయితే నిర్గమాకాండంలో ఇజ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు దేవుడు 19వ అధ్యాయంలో సినాయి కొండ మీదకి మరి మోషేని పిలిపించి, ఈ ప్రజలు నేను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తారా లేదా అని కనుక్కోమని వాళ్ళ కన్సెంట్ తీసుకుని వాళ్లతో నిబంధన చేసుకున్న తర్వాత దేవుడు వాళ్ళ మధ్య జీవించాలని ఇష్టపడుతూ ఒక ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు చేయమని మోషేకి ఆజ్ఞాపిస్తారు. ఆ ప్రత్యక్ష గుడారము దేవుడు ఆ కొండ మీద మోషే గారికి మరి చూపించి, ఆ నమూనా ప్రకారమే దేవుడు ప్రతి ఒక్క డీటెయిల్, అది ఎలా చేయాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏ మెటీరియల్తో చేయాలి, దాంట్లో ఏం పెట్టాలి, అది ఆవరణమైన పరిశుద్ధమైన ప్లేస్ అయినా, మరి అతి పరిశుద్ధమైన ప్లేస్ అయినా, అది బలిపీఠమైన, గంగాళమైన, ప్రదీపాలైన, రొట్టెలు పెట్టే సముఖపు రొట్టెలు పెట్టే టేబుల్ అయినా, మరి ధూపం వేసే ఆ స్టాండ్ అయినా, లోపల మందసం అయినా, మందసంలో పెట్టే మెటీరియల్ ఏంటంటే మన్నా, అహరోను చిగురించిన కర్ర, మరి పదాజ్ఞలు. వీటి విషయం మాత్రమే కాదు కానీ ఆ మందిరంలోకి ఎవరు వెళ్ళాలి, ఎవరు ప్రధాన యాజకుడిగా ఉండాలి, ఎవరు యాజకులుగా ఉండాలి, ఎవరు ఏ పనులు చేయాలి, లేవీలకు మాత్రమే దేవుడు పర్టికులర్గా ఈ పని చేయమని ఆజ్ఞాపించినప్పుడు మనం చూస్తాం. దేవుడు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా చేయమని, జాగ్రత్త పడమని మోషేకి చెప్పినప్పుడు మరి ఆ చేసే వాళ్ళను కూడా దేవుడు తన ఆత్మతో నింపి, దేవుడు చెప్పిన కొలతల ప్రకారం, దేవుడు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం దాన్ని చేయడం మనం చూస్తాం. దేవుడు తన ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో, ఏ టైంకి ఆ ప్రదీపాలను వెలిగించాలో, ఏ టైంకి బలి అర్పించాలో, ఏ టైంకి ఆ ధూపం వేయాలో, ఇవన్నీ దేవుడు ఆయన టైం, ఆయన చెప్పిన రీతిగానే చేయాలని చాలా పర్టికులర్గా చెప్పారు. సో దేవుణ్ణి ఆ రీతిగా ఆరాధించమని వస్తువులతో బలి రూపంగా లోపలికి తెచ్చి మరి వాళ్ళకి ఈ ఆరాధనా క్రమాన్ని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. లేవీకాండం 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అహరోను 2 కుమారులు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తెచ్చి ఆ ధూపం వేసి ఆ స్టాండ్ మీద వేసినప్పుడు మరి దేవుడు వాళ్ళిద్దరిని మరణానికి వాళ్ళు వెళ్ళటం మనం చూస్తాం.
అప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్తారంటే, నన్ను నేను మీ మధ్య పరిశుద్ధపరచుకుందును, ఈ ప్రజలందరిలో నన్ను నేను మాయంపరచుకుందును అని. ఆయన నేను వేరు, మీరు నన్ను నేను సపరేట్ చేసుకుంటున్నాను అపవిత్రుల మధ్యలోనే. అలానే దేవుడు చాలా పర్టికులర్గా తన ప్రత్యక్షపు గుడారం విషయంలోనేంటి, దాంట్లో సేవ చేసే యాజకులనేంటి చాలా కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, మీరు ద్రాక్షారసం తాగకూడదని చెప్పి, వాళ్ళ కుటుంబాల్లో మరణించిన వారిని సైతం వాళ్ళు ఏడవకూడదని, మరి అలా కొన్ని ఆజ్ఞలు మనం చదువుకుంటే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. సో దేవుడు ఇజ్రాయేలీలకి ఇటువంటి ఆరాధనా క్రమాన్ని ఇచ్చినట్టు మనం చూస్తాం. దావీదు వరకు వచ్చినప్పుడు దావీదు మరి గుడారాల్లో దేవుడు నివసిస్తున్నాడు, అలా కాదు, ఆయనకు మందిరం కట్టాలన్నప్పుడు దేవుడు నీ కుమారుడు కడతాడు అని చెప్పినప్పుడు మరి దావీదు ఆ మందిరానికి కావలసిన ప్రతి ఐటమ్ని సమకూరుస్తాడని రాయబడింది. కేవలం ఐటమ్ను మాత్రమే కాదు, మనం బైబిల్లో చూసినప్పుడు మరి ఆ మందిరానికి ఎదురుగా 4,000 మందిని ఏర్పరిచి కేవలం దేవుణ్ణి స్తుతించే వారిగా ఆయన అక్కడ నిలబెట్టినట్టుగా చూస్తాం. మరి ప్రజలు దేవునికి అవిధేయులై మరి వారి నేలని విశ్రాంతి దినానికి మరి వాళ్ళు అవిధేయులై దేవునికి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని బబులోన్ రాజుకి చెరగా అప్పగించే వాళ్ళని పంపించేస్తారు. ఆ టైంలో యెరూషలేము మందిరం కాల్చబడుతుందని చదువుకుంటాం. అక్కడికి వెళ్ళిన యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చాలా ఏడుస్తూ, దేవుని మందిరం పాడైంది, ఇప్పుడు మేము ఏ రీతిగా ఆరాధన చెయ్యాలని ఏడుస్తున్నప్పుడు ఒకసారి 137 సామ్స్ చూద్దాము. బబులోను మొదటి నుండి చూసిన, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యజనుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము అని వాళ్ళు బాధపడుతూ అక్కడ దేవుణ్ణి ఎలా ఆరాధించాలని చెప్పేసి కీర్తనలు పాడటం స్టార్ట్ చేశారు. ధర్మశాస్త్రం ఉన్నంత వరకు వాళ్ళు చదువుతూ వచ్చారు. కొంతమంది విని వాటిని అర్థం చెప్పటం స్టార్ట్ చేశారు. ఇట్టి రీతిగా మరి బబులోన్ దేశంలో ఇశ్రాయేలీలు టెంపుల్ లేకపోయినా కూడా, ప్రత్యక్షపు గుడారం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు దేవునిని పాటలతో మరి వాక్యం చదవటంతో మరి వాక్యాన్ని అర్థం చేసుకోవటం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం అనేది స్టార్ట్ అయిపోయింది. 70 సంవత్సరాలు కంప్లీట్ అయినాక వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చినప్పుడు మరి జెరుబ్బాబెల్ ద్వారా కానీ, ఎజ్రా ద్వారా కానీ, నెహెమ్యా ద్వారా కానీ తిరిగి రెండవ ఈ ఆలయం కట్టబడినప్పుడు మనం చూస్తాం, నీటి గుమ్మం దగ్గర ఎజ్రా లేచి ఒక పెద్ద స్టాండ్ మీద నిలబడి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ప్రజలందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు మరి మధ్యాహ్నం వరకు వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని వింటూ మరి దేవునికి చేతులెత్తి ఆరాధించినట్లుగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము మరి మొత్తం చదువుకుంటే మనకి తెలుస్తుంది. మనకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఆలయం, రెండో ఆలయం కట్టబడింది, కానీ దాంట్లో బలులు చేయవలసిన ఆ నైవేద్యాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు బయట మరి పరదేశంలో వాళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధించారో పాటలతో, వాక్యం చదువుకోవటం ద్వారా, వాక్యాన్ని విని అర్థం చేసుకుని దానిని అవలంబించటం, ఈ రకమైన
ఆరాధన కార్యాన్ని ఇక్కడ కూడా ఈ రెండు కలిపి వాళ్ళు స్టార్ట్ చేయటం మనం చూసాం. సో మనం ఆలోచిస్తే అన్య దేశంలో బబులోన్లో వాళ్ళు దేవుణ్ణి ఎలా ఆరాధించారో పాటలతో, వాక్యం చదువుకుంటూ, వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించే విషయం, ఈ ప్రక్రియని ఈ తరాల్లో ఉన్న మనము అడాప్ట్ చేసుకోవటం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న వాళ్ళం కూడా, మనం కూడా మన చర్చెస్లో పాటలు పాడతాం, మరి వాక్యం చదువుకుంటాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, మరి దాని ప్రకారంగా జీవించడానికి మరి మనం నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతాం. అప్పుడున్న ఆరాధనే ఇప్పుడు కూడా జరుగుతుంది. మరి రెండవ ఆలయం కూడా మరి అది ఇప్పుడు లేదు. యేసుక్రీస్తు వచ్చారు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చున్నారు. తర్వాత పౌలు గారు ఆయన నమ్మి విశ్వసించి ఆయన ద్వారా పొందుకున్న చాలా ప్రత్యక్షతలు మనకి పత్రికలు అన్నిట్లో రాసి మనకి చాలా, అంటే ఇప్పుడు నూతన నిబంధనలో సంఘం యొక్క పాత్ర ఏంటి అనే విషయాన్ని చాలా వివరంగా రాయటం మనం చూస్తాం. అప్పుడున్న ఆలయం ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఆలయం ఎవరంటే మనమే. మన హృదయమే దేవుడు, మరి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని మరి ఆయన చెప్తే కానీ మనకు తెలియలే. యేసుక్రీస్తు ఆయన చనిపోయి మనల్ని ఆయన రక్తంతో కొనుక్కొని, ఆయన నిబంధన చేసుకొని, మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకొని, ఇంకా ఎక్కువగా ఆయన శరీరంలో భాగాలుగా మనల్ని ఎంచుతున్నారని ఆయన రాయటం ద్వారా అర్థమైంది. ఇప్పుడు మనం ఎవరంటే క్రీస్తు శరీరంలోని భాగాలు. మనం ఎలా వర్షిప్ చేయాలి? మన ఆలయం ఏంటి? మన హృదయం. మనం ఈ హృదయంలో ఏ రకంగా వర్షిప్ చేయాలని మరి పౌలు గారు రాశారంటే రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 1 నుండి చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మన యొక్క ఆరాధన అనేది మన శరీరంతో సంపూర్ణ సమర్పణ, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం దాన్ని పాటించాలన్నది మరి రోమన్స్ 12లో పౌలు గారు విశదీకరించడం మనం చూస్తాం. అంతేకాదండి, మరి హెబ్రీ గ్రంథంలో 13వ అధ్యాయంలో ఈ విధంగా కూడా రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఇవ్వబడిన, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వాఫలాన్ని అర్పించుదము. మనము ఈ విషయాలన్నీ మనల్ని, మన శరీరాన్ని అర్పించమని చెప్తున్నారు. మన జిహ్వా ఫలాన్ని అంటే నాలుక ద్వారా ఆ దేవుని నామాన్ని గొప్ప చేసి మహింపరచమని చెప్తున్నారు. ఈ విషయాలు ముందుగా అనుకున్నట్లుగా దేవుని గురించి తెలియజేయబడిన విషయాలన్నీ మనకి 66 గ్రంథాలు ఉన్న ఈ బుక్లో మనం చదువుకుంటున్నప్పుడు ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన యొక్క గుణాతిశయాలేంటి, ఆయన ఎన్ని కార్యాలు చేశారు మన పూర్వీకుల జీవితాల్లో, మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేశారు, మనల్ని ఎలా రక్షించుకున్నారు, రాబోయే కాలంలో సదాకాలం ఆయనతో జీవించటానికి మనల్ని ఎలా ఆయన మనల్ని మనకి అప్పగించుకొని, సంఘానికి అప్పగించుకొని
మరి ఆయన ఎలా మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకంగా ఉండాలని, ఆయన ముందు నిలబెట్టుకోవాలని మనల్ని క్రమశిక్షణలోకి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎన్ని తెలిసిన మనం ఆ దేవాది దేవుణ్ణి నోరారా స్తుతించటం, నోరారా మరి ఆయన నామాన్ని గొప్ప చేయటం అనేది దేవుడు అడుగుతున్నది. దేవుడు చూపించిన ఆ కృపకి, ఆయన కనికరానికి, పాపులమైన మన ఎడల ఆయన చూపిస్తున్న దయకి, దీర్ఘశాంతానికి మరి మనలో దైవికమైన స్పందన, ఆయన ఆశించిన స్పందన దేవుడు కోరుకుంటున్నాడు. యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రతి మాట విని, యోహాను పత్రిక 17వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చెప్పినవన్నీ చేసి నేను మహిమపరిచానని. మనం ఇటు రీతిగా ఆయన చేసిన కార్యానికి, ఆయన చూపించిన ప్రేమకి ప్రతిస్పందిస్తూ మన మనసుల ద్వారా ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు, అది పాటే కానీ, మాటే కానీ, శరీరపూర్వకంగా మనం అర్పించే అర్పణ కానీ, పరిశుద్ధమైన అర్పణగా మనల్ని అర్పించమని దేవుడు సెలవిస్తున్నప్పుడు, ఇటు రీతిగా చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి మహింపరిచిన వారమై ఉంటాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడంటే ఆయన మహింపరచుకోవటానికి. మరి మనం చూసినట్లుగా కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో మరి 23వ వచనంలో స్తుతియాగం చేసేవారు దేవుని మహింపరుస్తారని, మనం మహింపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఊరికనే మహింపరచాలని కాదు, ఎంత ప్రేమ చూపించారో, ఎంత కృప చూపించారో మనం తెలుసుకొని, రుచి చూచి తెలుసుకొని ఆయనని మహింపరచాలని దేవుని అభిష్టమై ఉంది. ఆ ప్రక్రియలోనే మనము అప్పుడు బబులోన్లో ఇజ్రాయేలీలు స్టార్ట్ చేసిన ఆరాధన క్రమం, ఆ సంగీతం, ఆ కీర్తనలు ఈరోజు కూడా మనం చేస్తున్నాం. మరి మా చర్చ్లో, అంటే రవికాంత్ గారి చర్చ్లో మేము మొదటి నుండి ఒక సిస్టమ్ని ఫాలో అవుతాం. ఏంటనంటే, మరి దేవుడు మరి ఫస్ట్ నుండి ఆ ప్రత్యక్షపు గుడారము దేవుడు ఆరాధనకి ఇజ్రాయేలీల మధ్యలో ఆయన నివసిస్తూ, ఇజ్రాయేలీలందరూ ఆయన్ని ఎట్లా ఆరాధించాలో ప్రత్యక్షపు గుడారం మరి వాళ్ళ చేత చేయించుకొని, దానిలో ప్రత్యేకంగా ఆయన చెప్పినట్లుగా మరి బలులు కానీ, సముఖపు రొట్టెల విషయంలో కానీ, నైవేద్యపురంగా కానీ, ధూపం వేయటం కానీ, ఇవన్నీ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే. దాన్ని బేస్ చేసుకొని మేము కూడా మా ఆరాధనా క్రమాన్ని ఇటు రీతిగా మేము డిజైన్ చేసుకున్నాం. ఎట్లానంటే, మనం ప్రత్యక్షపు గుడారాన్ని ఆలోచించుకున్నప్పుడు అవుటర్ కోర్టులో ఫస్ట్ మనం వెళ్ళేది ఆ బలిపీఠం మనకి ఎదురవుతుంది. ఇప్పుడు మనం క్రీస్తు మన కోసం బలియాగం అయ్యాడని చెప్పేసి ఆయన చేసిన ఆ యాగానికి గుర్తుగా థ్యాంక్స్ గివింగ్ చెప్తూ, పాట పాడుతూ మనం లోపలికి ప్రవేశిస్తాం. మరి కీర్తనలు 100వ కీర్తన 4వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంటుంది. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామాన్ని కనపరచుడి. అటు రీతిగా మేము దానికి సంబంధించిన దేవునికి స్తుతి ఆరాధన చెల్లించే, థ్యాంక్స్ గివింగ్ చెల్లించే ఒక పాటను పాడుతూ మేము ఎంటర్ అవుతాం. తర్వాత మా జీవితాల్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన క్షమాపణను జ్ఞాపకం చేసుకుంటూ, మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు చెప్పిన రీతిగా మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని చెప్పి పాప క్షమాపణ చేసిన ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొక పాట పాడతాం. తర్వాత ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండునని కీర్తనల 138వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా దేవుడు చూపిస్తున్న కృప వెంబడి కృపలో మనల్ని పరిశుద్ధత సంపూర్తి చేసుకోవటానికి ఆయన మన ఎడల చూపిస్తున్న కనికరానికి ఇస్తున్న సమాధానానికి జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొక పాట పాడతాం. తర్వాత నేర్చుకుంటున్న ఆయన సముఖపు రొట్టెలు కానీ మరి జీవాహారంగా ఆయన అక్కడ ఉండి నెక్స్ట్ ప్రదీపంలాగా మన దారికి వెలుగులా ఉండి మనల్ని నడిపిస్తూ మన జీవితాల్లో చేస్తున్న ఎన్నో ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పాట పాడి మరి ముందుకెళ్తాం. తర్వాత దేవుని సన్నిధిలో సమస్తము నీవేనయ్యా, నా సమస్తము నీవేనయ్యా అని చెప్పి మనల్ని మనం సమర్పించుకుంటూ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవునికి సరెండర్ అవుతూ మన హృదయాల్ని దేవునికి అర్పిస్తూ మేము ఈ 5 పాటలు పాడతాం. పాడిన తర్వాత వర్డ్ చెప్తున్నప్పుడు మన హృదయాలు దున్నబడి మరి ఆ హృదయాల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట కరెక్ట్గా మనం అర్థం చేసుకోవటానికి మరి దానిని విని మంచి నెలవలే తగిన ఫలం రావటానికి ఇటువంటి పాటలు మేము పాడుతూ ముందుకు వెళ్తాం. సరైన అవగాహన లేకుండా సరైన మరి కన్ఫెషన్ లేకుండా ఉన్న వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ నిజమైన సమర్పణ జీవితం కలిగి నిజమైన సంబంధం దేవునితో కలిగి దేవుని కోసం జీవించాలన్న ఆశతో ఉన్న వాళ్ళకి ఈ ఆరాధనా క్రమం అనేది వాళ్ళ జీవితాల్లో ఫలభరితంగా ఉంటుందని మేము మరి మా చర్చ్లో ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. పాటలు ఎందుకు పాడుతున్నామో, ఆ పాటల్లో అర్థాలేంటో, ఎలా దేవుని సన్నిధికి మేము వెళ్తున్నామో ఒకసారి మా చర్చికి వచ్చినప్పుడు మీరు దానిని ప్రత్యక్షంగా అనుభవించగలరు. ఓకే, అయితే మరి ప్రకాష్ బ్రదర్ మనకిచ్చిన దాంట్లో పోలింగ్ విషయంలో ఒక చూద్దాం, ఒక్క నిమిషం. పోలింగ్ విషయంలో టు ప్రిపేర్ అవర్ హార్ట్స్ టు రిసీవ్ గాడ్స్ వర్డ్ అని దాంట్లో ఒక మాట చెప్పారు. నిజమే, మన హృదయాలు ఇన్ని పాటల ద్వారా దున్నబడి మంచి నెలవలే దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటానికి సిద్ధపడతాయి. టు యునైట్ ద కాంగ్రిగేషన్ ఇన్ వన్ స్పిరిట్ అన్నారు. నిజమే, అందరం కలిసి ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకునే విషయంలో మనందరం దేవుని సన్నిధిలో ఆయన శరీర భాగమై దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడు మహింపరచబడతాడు. టు ఫుల్ఫిల్ ఎ ట్రెడిషన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సర్వీస్. ఇది అట్లా కాదండి, ఒక ట్రెడిషన్ లాగా మేము చేయట్లేదు, కానీ దేవుడు మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మొట్టమొదటిగా తన ఇజ్రాయేలీల మధ్య ఎటువంటి ఆరాధన అనేది ఇంట్రడ్యూస్ చేశారో ఈరోజు కృత నిబంధనలో మరి ఆలయం మన హృదయమై ఉంది కాబట్టి పాటలతో ఆయన చేసిన కార్యాలు నెరిగిన వారుగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఇదైతే కరెక్ట్ కాదు. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ వాట్ వర్షిప్ రియల్లీ మీన్స్. ఇప్పుడు మనకి కొంతవరకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. టీచింగ్, ఎగ్జార్టేషన్ అండ్ ఎంకరేజ్మెంట్, మనకి ఇది మన బైబిల్లో స్పష్టంగా ఉంటుంది అన్నమాట. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలోనేంటి, నెక్స్ట్ ఎఫెసీ పత్రిక
5వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయాలలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దీంట్లో చూడండి, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మన హృదయాలలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు యేసయ్య పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఒకరికొకరు లోబడి ఉండండి. ఒక పక్క దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పక్కన వాళ్ళతో ఆ సంబంధం గురించి కూడా ఇక్కడ తెలియబడుతుంది. మన మనసు ఎప్పుడు, మన హృదయం ఎప్పుడు ఈ లోకపరమైన విషయాలతో నిండిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు. ఈ వాక్యంతో మనకి చాలామంది మరి టాలెంటెడ్ పర్సన్స్, మన పూర్వీకులు రాసి మన ముందు పెట్టిన ఈ సాంగ్స్ అనేవి, వాటిల్లో దేవుని వాక్యం ఇమిడి ఉంది. ఆ పాటలు పాడుతుంటే మనస్ఫూర్తిగా ఆ సత్యాన్ని మనం గ్రహిస్తూ పాడుతూ ఉంటే బైబిల్లో దేవుడు చెప్పిన విషయాలు మన హృదయంలో ఉండిపోతాయి. జనరల్గా అబ్జర్వ్ చేయండి, మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకి గుర్తు కన్నా పాటలు పాడుతున్నప్పుడు పాటలు చక్కగా గుర్తుంటాయి. అందుకనే పిల్లలకి ఫస్ట్ రైమ్స్ నేర్పిస్తారేమో అనిపిస్తుంది. సో ఈ పాటల వలన వాక్యం అనేది మన హృదయాల్లో నిలిచిపోతుంది. అది పాడుతున్నప్పుడు మన ఆత్మ ప్రేరేపించబడుతుంది, ప్రోత్సహించబడుతుంది, ఆనందంతో నిండిపోతుంది. మన విశ్వాసం స్థిరంగా స్థిరపడిపోతుందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. మరి ఈ విషయంగా అందరం ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పినప్పుడు మనందరం కూర్చొని సత్యం ఏదో తెలుసుకొని మనందరం నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాం. మనందరూ షేర్ చేసుకుంటే నేను కూడా నేర్చుకోవటానికి మరి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ విన్నందుకు.